జనసేన పార్టీలో చేరుతున్నట్లు కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రకటించారు. స్వార్థం లేకుండా ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని సుబ్బారాయుడు అన్నారు. ఏదైనా సరే సూటిగా మాట్లాడతారు. ధైర్యంతో ముందుకు నడిచేవారు పవన్ కళ్యాణ్ మాత్రమే అన్నారు. గత ఎన్నికల్లో ఓటమి ఎదురైనా సరే వెనకడుగు వెయ్యకుండా బరిలో దూసుకుపోతున్నారు. రైతులకు అండగా నిలిచి తన సొంత డబ్బులను ఇస్తున్నారు పవన్. రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని వెల్లడించారు. జనసేన పార్టీలోకి జాయిన్ అవడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా నియోజకవర్గ అభివృద్ధి కానీ రాష్ట్రం యొక్క అభివృద్ధి కానీ మనం ఆలోచన చేసినప్పుడు ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధికి ఆయన కంకణం కట్టుకుని ఈ 4-5 సంవత్సరాలు బట్టి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం అందరూ కూడా చూస్తున్నాం. ఆయన చేసేటువంటి కార్యక్రమంలో కమిట్మెంటు ఖచ్చితంగా కనపడుతుంది. కమిట్మెంట్ బాగుంది. ప్రజల గురించి కమిట్మెంటు పక్కాగా కనపడుతుంది. స్వార్థం అన్నది లేకుండా కూడా చాలా క్లియర్గా కూడా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.